తెలంగాణ మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. రెండేళ్లకోసారి మాఘమాసంలో 4 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా భక్తులు తరలిరానున్నారు. కుంభమేళను తలపించే విధంగా జరగనున్న జాతర సందర్శనకు భక్తులు ఇప్పటికే బారులు తీరుతున్నారు. పలు వాహనాలు మేడారం బాట పట్టాయి. జాతర తొలి రోజున మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ దేవాలయం నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును, ములుగు జిల్లా కన్నెపల్లి నుంచి జంపన్నను గిరిజన సంప్రదాయాల నడుమ శివసత్తుల పూనకాల మధ్య పూజారులు మేడారానికి తరలించనున్నారు. ఆలయంలో పూజల అనంతరం పగిడిద్దరాజును పెళ్లికొడుగ్గా సిద్ధం చేసి గ్రామంలో ఊరేగిస్తారు. అక్కడి నుంచి పూజారులు కాలినడకన పూనుగొండ్ల అడవుల నుంచి మేడారానికి బయలుదేరతారు. చివరిగా సమ్మక్కను కుంకుమ భరిన రూపంలో చిలకలగుట్టకు చెందిన కొక్కెర వంశస్థులు తెచ్చి గడ్డపైన ప్రతిష్ఠిస్తారు. 3వ రోజున భక్తులు బెల్లంను బంగారంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. 4వ రోజున దేవతలు వన ప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుస్తుంది. తెలంగాణ మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానుంది. రెండేళ్లకోసారి మాఘమాసంలో 4 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా భక్తులు తరలిరానున్నారు. కుంభమేళాను తలపించే విధంగా జరగనున్న జాతర సందర్శనకు భక్తులు ఇప్పటికే బారులు తీరుతున్నారు. పలు వాహనాలు మేడారం బాట పట్టాయి. జాతర తొలి రోజున మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ దేవాలయం నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును, ములుగు జిల్లా కన్నెపల్లి నుంచి జంపన్నను గిరిజన సంప్రదాయాల నడుమ శివసత్తుల పూనకాల మధ్య పూజారులు మేడారానికి తరలించనున్నారు. ఆలయంలో పూజల అనంతరం పగిడిద్దరాజును పెళ్లికొడుగ్గా సిద్ధం చేసి గ్రామంలో ఊరేగిస్తారు. అక్కడి నుంచి పూజారులు కాలినడకన పూనుగొండ్ల అడవుల నుంచి మేడారానికి బయలుదేరతారు. చివరిగా సమ్మక్కను కుంకుమ భరిన రూపంలో చిలకలగుట్టకు చెందిన కొక్కెర వంశస్థులు తెచ్చి గడ్డపైన ప్రతిష్ఠిస్తారు. 3వ రోజున భక్తులు బెల్లంను బంగారంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. 4వ రోజున దేవతలు వన ప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుస్తుంది.